హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. బడా బాబుల భూ కబ్జాలపై హైడ్రా కన్నెర్ర, ఆక్రమణలపై బుల్డోజర్లు, భూ కబ్జాదారుల గుప్పిట్లో రూపాయలు 15,000 కోట్ల విలువైన భూమి, గాజుల రామారంలో ఆక్రమణల కూర్చివేత, భూ ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం, 317 ఎకరాల భూమికి కబ్జా నుంచి విముక్తి, 1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కాపాడిన హైడ్రా. RRR అలైన్మెంట్ను మార్చాల్సిందే, రాజకీయ నేతలు ఫార్మా భూములను కాపాడేలా చర్యలు, రైతులకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సూచన. రామచంద్రరావును కలిసిన RRR బాధిత రైతులు. ఒడవని ముచ్చట్లు, బీసీ రిజర్వేషన్లపై ఊగిసలాట, మాట నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో సర్కారు, కసరత్తు నిపుణులతో సీఎం రేవంత్ సమాలోచనలు, ఇటు న్యాయస్థానంలోనూ అటు ప్రజాక్షేత్రంలోనూ సవాళ్లు, 42% రిజర్వేషన్ల అమలు ఎలా, స్థానికంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ, ఆ తర్వాతే విపక్షాల రాజకీయ వ్యూహ రచన, సమస్యల సుడిగుండంలో ప్రాదేశిక ఎన్నికలు. కాళేశ్వరంపై అబద్ధాలకు తెర, కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహట్టి ప్రతిపాదనలతో బయటకొస్తున్న వాస్తవాలు, 152 మీటర్ల ఎత్తు బరాజుకు గతంలో ఒప్పందం ఉందన్న ఉత్తమ్, ఇప్పుడు 150 మీటర్లకు మహారాష్ట్రతో సంప్రదింపులకు కసరత్తు, 160 టీఎంసీల ప్రాణహిత చేవెళ్ల నేడు 80 టీఎంసీలకే పరిమితం, అక్కడ నీటి లభ్యత లేదని పరోక్షంగా అంగీకరిస్తున్న రేవంత్ ప్రభుత్వ మెడలకే చుట్టుకుంటున్న ₹35,000 అంచనాల లీకు, హరీష్ రావు ట్వీట్తో కుర్దిలో పడిన ఎలకల ప్రభుత్వ పరిస్థితి. రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలి, ఈ 9 రోజుల బతుకమ్మ పండుగలతో సుఖ సంతోషాలు పెంపొందించాలి, మహిళలు సంపదతో ఆర్థికంగా ఎదగాలి. వరంగల్లో బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జలాల్లో హక్కుల కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడదాం, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ తీవ్ర వ్యతిరేకత, సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున వాదనలు వినిపించనున్న ఉత్తమ్, కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు, జలాల్లో హక్కుల వాటా కోసం ఏ రాష్ట్రంతోటైనా పోరాటం.